నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం యశస్వి గారు రచించిన కొత్త రకం బ్రతుకు తెరువు అనే ఒక కామెడీ కథను విందాం. రాము అనే వ్యక్తి పెద్దగా చదువుకోలేదు, ఒక్క పని చేయడు, కానీ చాలా దర్జాగా బతుకుతూ ఉంటాడు. ఒకరోజు రాము ఫ్రెండ్ అప్పారావు రాముని కానీ సంపాదన లేకుండా ఎలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. దానికి రాము చెప్పిన సమాధానం విని అప్పారావుకి మతి భ్రమించింది. అదేమిటో మనము విని నవ్వుకుందాం రండి. ఏరా రాము, ఉదయం నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళావు? పైగా నీకు ఉద్యోగం లేదు, సంపాదన లేదు అని అడిగాడు అప్పారావు. ఒరే అప్పిగా, నాకు ఉద్యోగం లేదు కరెక్టే, కానీ నేను సంపాదిస్తున్నా. ఎలాగో తెలుసా? 4 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డిగ్రీ ఉంది కదా, ఆ డిగ్రీ మీద మన ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారంట. అది ప్రతి నెల 1000 రూపాయలు. అది కాకుండా కిలో బియ్యం ఎంత? రూపాయే కదా. మా కుటుంబం మొత్తానికి ఒక 20 కేజీల వరకు వస్తాయి. ఈ రెండు కాకుండా అమ్మకేమో వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, తమ్ముడికేమో అంగవైకల్యం పెన్షన్ వస్తుంది. నెలకి ముగ్గురికి కలిపి ఒక 6000 వరకు వస్తాయి. అలాగే మధ్యాహ్నం భోజనం చేయడానికి 5 రూపాయల క్యాంటీన్ ఉంది. ఇక బ్యాంకులో ఉన్న పొలం మీద అప్పులు అంటావా? మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి ఎవరో ఒకరు రుణమాఫీ చేస్తారు. ఇంకెందుకురా ఉద్యోగం చేయడం అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము. రాముగాడు చెప్పిన సమాధానంకి అప్పారావు కంగు తిని, నీ సంపాదన ముందు అనిల్ అంబానీ కూడా దిగదుడిపే అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు రాము అప్పారావుతో కలిసి సిటీకి వెళ్ళారు. వీడు అసలే చాలా పిసినారితనంగా ఉంటాడు, ఇంత ఖర్చు పెట్టి సిటీకి ఎందుకు తీసుకొచ్చాడబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పారావు. ఇద్దరూ కలిసి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి రాము ఒక 3 ఫోటోలు తీయించుకున్నాడు. ఒరే రాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఫోటోలు ఎందుకు తీయించుకున్నావురా అని అడిగాడు అప్పారావు. అప్పుడు రాము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా, అందుకనే ఈ ఫోటోలు అన్నాడు. అప్పుడు అప్పారావు వెటకారంగా, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అరే వెర్రి అప్పారావు, పెళ్ళి కూడా ఒక రకంగా డబ్బుకి సోర్సురా, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను. అర్థం కాలేదా? చెప్తా విను అంటూ రాము పెళ్లి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను పెళ్ళి దగ్గరలో ఉన్న ఒక రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటాను. అలాగే ఒకే ఒక్క కూతురు ఉన్న సంబంధం మాత్రమే చూడమని వాళ్ళకి చెప్పాను. పెళ్ళైన తర్వాత ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓన్లీ ఆ ఫంక్షన్లో టిఫిన్స్ మాత్రమే ఉంటాయి, భోజనాలు ఉండవు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చదివింపులు రాస్తారు. అదీ కాకుండా వస్తూ వస్తూ నా భార్య నా గురించి కట్నం తీసుకొస్తుంది. ఎలాగో ఒక్కటే కూతురు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాకు వస్తుంది. ఇక టిఫిన్ ఖర్చు అంటావా, నాకు ఒక మూలకు రావు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చదివింపులతో పాటు మిక్సీలు, గ్రైండర్లు, ఉంగరాలు ఇలా ఏవేవో బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎటు చూసుకున్న నా లెక్క పక్కాగా ఉంటుంది. అందుకనే త్వరగా పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అని అడిగాడు రాము. ఈసారి రాము సమాధానం వల్ల అప్పారావుకి కొంచెం మతి భ్రమించింది. ఆ షాకు నుండి తేరుకోవడం కోసం అప్పారావు దగ్గరలో ఉన్న ఒక కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి సోడా తాగాడు. అప్పారావు మెదడు కొంచెం కుదుటపడ్డాక బయలుదేరారు. రాము చెప్పిన ప్రకారం ఒక సంబంధం కుదిరింది. తాను అనుకున్న విధంగానే అన్నీ జరిగాయి. ఇదంతా చూస్తున్న అప్పారావు నవ్వాలో ఏడవాలో అర్థం కాక వచ్చిన అందరు అతిథులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. దైవం కూడా రాముకి అనుకూలంగా ఉన్నట్లు తన అత్తామామలు బకెట్ తన్నేశారు. ఆస్తిపాస్తులు కూడా రాము చూసుకుంటున్నాడు. ఇప్పుడు రాము సంపాదన నెలకు దాదాపు 20,000 దాకా పెరిగింది. కానీ అప్పారావు ఇంకా 8,000 జీతానికి ఎంఆర్ఓ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అదే ఎంఆర్ఓ ఆఫీస్కి రాము తన మామగారి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నీ తనకు పుట్టబోయే బిడ్డకు చెందే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాడు. ఇది చూస్తున్న అప్పారావు తెగులు వచ్చిన కోడిలాగా కొట్టుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ళ అమ్మ చనిపోయింది.
దహన సంస్కారాలు చేస్తే డబ్బులు ఖర్చు అవుతుందని రాము ఆ ఊరి ప్రెసిడెంట్ సహాయంతో వాళ్ళ అమ్మ శవాన్ని దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశాడు. ఇలా సొంత అమ్మ శవాన్ని దానం చేయడం వల్ల తనకు సొసైటీలో మంచి పేరు వచ్చింది. అతను చాలా గొప్ప వ్యక్తి అని, ఒక సంఘ సంస్కర్త అని ఎవరికి వారే ఫేస్బుక్కుల్లో, వాట్సాపుల్లో ప్రచారం చేశారు. ఇంతని మంచితనాన్ని చూసిన ఆ ఊరి ఎమ్మెల్యే ఇతనికి సన్మానం కూడా చేసేశాడు. ఆ సన్మానంతో రాము ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. ఆ ఊరి గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి రాముకు చెందిన కులానికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అందువల్ల రాముని ఎలక్షన్స్లో నిలబడమని కోరారు. ప్రజలు అందరికీ రాము తెలివితేటలు బాగా తెలుసు. ఇతన్ని సర్పంచ్గా చేస్తే పైసా ఖర్చు లేకుండా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అని నమ్మి తనని ఊరి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. గెలిచిన 2 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి పని మీద వెళ్తే అక్కడ అప్పారావు రాముని చూసి అతను సర్పంచ్ అని తెలుసుకొని అప్పారావు మతి భ్రమించి పిచ్చివాడుగా మారిపోయాడు. మతి భ్రమించిన అప్పారావు వెర్రికేకలు వేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. అక్కడ ఉన్న జనం అందరూ కూడా అప్పారావు వంక జాలిగా చూడసాగారు. ఎవరో మహానుభావుడు పిచ్చాసుపత్రికి సమాచారం ఇవ్వగా వాళ్ళు వచ్చి అప్పారావుని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు రాము అప్పారావు కుటుంబాన్ని తానే పోషిస్తాను అని, అన్ని విధాలుగా ఆదుకుంటా అని జనం ముందు మాటిచ్చాడు. అందరూ అప్పారావుని మర్చిపోయి రాము చెప్పిన మాటలు విని చప్పట్లతో రాముని గౌరవించారు. ఇలా ఎన్నో అనుకోకుండా కలుపుకున్న సందర్భాలు రాముని సమాజంలో ఒక గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తిగా చేశాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అని ఎవరో చెప్పారు. జీవితాల్లో కృషి ఉంది కానీ దానితో పాటు దుర్భిక్షం కూడా ఉంది. కానీ అది కొందరికి జీవితాల్లో మాత్రమే. ఇంకొంతమంది లోకజ్ఞానంతో లోకాన్ని ముంచేసే తెలివితేటలతో బతికేస్తున్నారు. లోకం పోకడలు తెలుసుకుంటే సంఘ సంస్కర్త ఏం కర్మ, ఇస్రో చైర్మన్ కూడా అవ్వచ్చు. మరి సరదాగా సాగిన ఈ కథ మీకు నచ్చిందా లేదా చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.